హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సాయి. నేను మీ సాయి కుమార్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా నడుస్తున్న షాక్ వేవ్ షేక్ ఎఫెక్ట్స్ గురించి మనమైతే ఈరోజు తెలుసుకుందాం. సో ఎలా అది క్రియేట్ చేసుకోవాలి, సో ఏ అప్లికేషన్ అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇదే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ వ్యూ చేయడం, కిందనే కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి. అలానే ఆల్ నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. దానివల్ల మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందు మీరు మన ఛానల్లో చూడొచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. సో ఓకే, ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే ఫ్రెండ్స్, ఆ షాక్ వేవ్ ఎఫెక్ట్ కోసం మనకు ఒక అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి క్యాప్కట్ అప్లికేషన్. మీకు క్రోమ్లో అవైలబుల్ ఉంటుంది. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ అప్లికేషన్ రన్ చేయడం కోసం మనమైతే VPN అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం VPN అప్లికేషన్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో ఏదో ఒక VPN అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను టర్బో VPN. సో దాని అయితే కనెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేయండి. సో అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎట్లా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు న్యూ ప్రాజెక్ట్స్ ఉంది కదా. సో న్యూ ప్రాజెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. సో న్యూ ప్రాజెక్ట్స్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అని వస్తుంది. సో ఫొటోస్ పైన ట్యాప్ చేసి మీ ఏ ఫొటోస్కి అయితే షాక్ వేవ్ ఎఫెక్ట్ విత్ షేక్ ఎఫెక్ట్ ఇద్దామనుకుంటున్నారో సో ఆ ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే యాడ్ అయితే చేస్తున్నా. సో యాడ్ అయితే చేసేసిన తర్వాత మీరు చూడొచ్చు యాడ్ అయితే చేసేసిన. సో ఒక 3 to 4 ఫొటోస్ అయితే యాడ్ చేసిన. సో దాని తర్వాత మీకు ఎండింగ్లో ఒక లోగో అనేది వస్తుంది క్యాప్కట్ది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో అలా డిలీట్ అయితే చేసేసేయండి. సో డిలీట్ చేసేసిన తర్వాత మీరు స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో దాని తర్వాత మీకు ఇక్కడ సో కింద కొన్ని కనబడుతున్నాయి కదా. సో దాని దగ్గర మీకు ఫార్మాట్ అని కనబడుతుంది. సో ఫార్మాట్ చూడొచ్చు. సో ఫార్మాట్ పైన ట్యాప్ చేయండి. సో ఫార్మాట్ పైన ట్యాప్ చేసిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చేసి 9:16. సో దాన్ని ఇక్కడ 9:16 పై ట్యాప్ చేసిన తర్వాత సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ప్రతి ఒక్క ఫోటోని ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ ఫ్రేమ్కి సెట్ అయితే జూమింగ్ అని చేయాలన్నమాట. సో దానికోసం మీరు ఫోటో పైన ట్యాప్ చేయండి. సో లైట్గా జూమ్ అయితే చేసేసేయండి. సో ఫోటో ఫిట్ అయ్యేటట్టు. సో అలా ప్రతి ఒక్క ఫోటోని లైట్గా జూమ్ అయితే చేసేసేయండి. సో ఓకే, నేనైతే జూమ్ అయితే చేసేసిన. సో జూమ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనబడుతుంది. సో ఎఫెక్ట్స్ పైన అయితే ట్యాప్ చేయండి. సో ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లోని షాక్ వేవ్ అని కనబడుతుంది కదా. సో దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మీరు VPN కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో లేదంటే కాదు. సో దాంతో డౌన్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అయితే అప్లై అయిపోతుంది. సో అప్లై అయిన తర్వాత మీరైతే టిక్ మార్క్ పైన ట్యాప్ చేసేయండి. సో టిక్ మార్క్ పైన ట్యాప్ చేసిన తర్వాత షాక్ వేవ్ ఉంది కదా. సో దీన్ని కాపీ అయితే చేసుకోండి. సో కాపీ అట్లా ఫస్ట్ ప్రతిదాన్ని కాపీ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ అన్నింటికి అప్లై అయితే అయిపోతుంది. సో అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడొచ్చు, జస్ట్ ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను. సో ప్లే చేసి చూపించిన సో చూడొచ్చు ఎట్లా అప్లై అయిందనేసి. సో జస్ట్ ఇప్పుడైతే ఓన్లీ షాక్ వేవ్ ఎఫెక్ట్ అయింది. సో దాంతో ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలి, సో దీనికి సూట్ అయ్యేటట్టు చెప్తా ఫ్రెండ్స్. సో అన్నిట్లకి షాక్ వేవ్ అనేది అప్లై అయిపోయిన తర్వాత సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత సో ఓకే, ఇప్పుడు దీనికి మనము షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలి షేక్ ఎఫెక్ట్ ఎగ్జాక్ట్ సూట్ అయ్యేటట్టు. సో దానికోసం ఇక్కడ చూడొచ్చు మీకు అయితే ఇక్కడ 2 వీడియోస్కి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ జస్ట్ ఒకసారి నో ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది. సో దాని తర్వాత వచ్చేస్తుంది. సో దాని తర్వాత మీరు ఇక్కడ బేసిక్స్ పక్కన కెమెరా ఆప్షన్ ఉంటుంది. సో కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు చాలా షేక్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మనము ఏ ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవాలని చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు పులియన్ పైన ట్యాప్ చేయండి. సో పులియన్ పైన ట్యాప్ చేసినట్టు చూడొచ్చు బాగుంది కదా. సో జస్ట్ దాన్ని అప్లై టు ఆల్ పైన ట్యాప్ చేసేసిన తర్వాత టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో టిక్ మార్క్ పైన ట్యాప్ చేసే ముందు మీకు ఒకవేళ ఈ డ్యూరేషన్ అనేది కొద్దిగా ఫాస్ట్ అనిపిస్తుంది లేదా కొద్దిగా స్లోగా అనిపిస్తున్నట్టయితే మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 0.1 నుండి మనం సెట్ చేసుకున్నట్లయితే కొద్దిగా ఎగ్జాక్ట్ వీడియోకి సెట్ అవుతుంది. సో యాజ్ పర్ మీకు సాంగ్ ఎట్లా అనిపిస్తుందో సో దాన్ని బట్టి మీరు ఇక్కడ డ్యూరేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో టిక్ మార్క్ పైన ట్యాప్ చేసిన తర్వాత చూడొచ్చు జస్ట్ అన్నిటికైతే యాడ్ అయిపోతుంది. సో ప్లే చేసి మళ్ళీ చూపిస్తా. సో చూడొచ్చు జస్ట్ అలా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేసి. సో ఇలా మీరు ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో దాని తర్వాత ఒకవేళ మీకు వేరే చేంజ్ చేసుకోబోతుంది సో మళ్ళీ జస్ట్ దానిపై ట్యాప్ చేయండి. సో దానిపై ట్యాప్ చేసిన తర్వాత మీరు దీనికి పులిన
సో ఇలా కావాలా, సో లేదనుకుంటే జస్ట్ స్పిన్. సో మీరు జస్ట్ మీకు సాంగ్కి సూట్ అయ్యేటట్టు ఏదో ఒకటి అయితే యాడ్ అయితే చేసుకోండి. సో అలా ప్రతి దానికి మీకు నచ్చింది, సో మీకు నచ్చినట్లుగా ఒకటి యాడ్ చేసుకున్నట్లయితే జస్ట్ మీకు సాంగ్కి యాడ్ అయితే సెట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. సో జస్ట్ మళ్ళీ ఒకసారి నేను ఎప్పుడైతే కొన్ని యాడ్ అయితే చేశాను. సో జస్ట్ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో చూడొచ్చు ఇట్లా బ్యూటిఫుల్గా అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ నడుస్తుంది. సో ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలానే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో ఇలాంటి మన ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలానే కామెంట్ చేయండి ఎలా అనిపించింది. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటే అంతవరకు జై హింద్, వందే మాత్రం, గుడ్ బై ఫ్రెండ్స్.